గట్టారు. కాంగ్రెస్ సింగల్ గా పోటీ చేసింది. మరి గెలిచింది కదా కాంగ్రెస్, కూటమి ఓడిపోలేదా? 2014లో కూటమిగానే ఉంది బీజేపీ తెలుగుదేశం, ఓడిపోలేదా? కాబట్టి అప్పుడు కాంగ్రెస్ కూడా కూటమి కట్టింది కమ్యూనిస్టులతో కలిసి, టీఆర్ఎస్ తో కూడా కలిసి. కానీ 2009లో వచ్చేటప్పటికి కూటమి కట్టిందేమో తెలుగుదేశము, కమ్యూనిస్టులు, టీఆర్ఎస్ కలిసి, కానీ ఓడిపోయిందిగా కాంగ్రెస్ చేతుల్లో. మరి 2014లో 18లో చూడండి, తెలంగాణలో జరిగింది. తెలుగుదేశము, కాంగ్రెస్, కమ్యూనిస్టులు, ఆయన పేరేంటి కోదండరాము, ఇంతమంది కలిసి కూటమి కట్టారు, గుర్తుంది కదా. టీఆర్ఎస్ విడిగానే పోటీ చేసింది, సింగల్ గానే పోటీ చేసింది, ఎవరితో పొత్తు లేదు కదా, మరి గెలిచేసింది కదా. కాబట్టి కూటమి అనేటటువంటిది వన్ ఆఫ్ ద పాయింట్. యాంటీ జగన్ కూటమిగా ఉపయోగపడింది, విడిపోకుండా ఓట్లు, అంతే సింపుల్. రైట్.